మన్మడు ఒక్కడే ఉండే ఇంట్లో వాడు ఇంతే ఉండు వాడు ఏడుస్తలేడు అవసరమే లేదు దానికి ఏమైందిరా భయ్ మీ తాత చచ్చిపోయాడు ఏం సపోర్ట్ చేస్తలేవేంద్రా అని నెక్స్ట్ మంత్ సైకిల్ ఇప్పిస్తాడు ముసలోడు చచ్చిపోయాడు ఇప్పుడు ఎవడు ఇప్పిస్తాడు ఇప్పుడు ఆ దుకాణంలో కాదబెట్టిన 200 కడతన్నాడు ఆడు చచ్చిపోయాడు హాయ్ అందరికీ నమస్తే ఏంది అలా జోష్ లేదు అనుకుంటారా మా తాత చచ్చిపోయింది నేననే ఒక ఆంటీ దన్న ఊరికి వచ్చిందండి మస్తు ఏడుస్తుంది ఓరే బావా నువ్వు ఇట్లా చచ్చిపోతావు అనుకోలే బావా నువ్వు ఎంత మంచిగా ఉండే బావా దగ్గర ఒక ముసలి పళ్ళు మంది వచ్చిందండి ఏమైంది అంకుల్ గట్ల కొడుతున్నావు అంటే అలా బావ పక్కగల్లి చచ్చిపోయిందా ఈయన మా తాత ఇంకో ఆంటీ ఆమె సాగుకు వచ్చిందా ఫంక్షన్కి వచ్చిందా పెద్ద మనిషి దేనికి అవసరం లేదు నీట్గా రెడీ కొత్త చైన్ వేసుకొని వచ్చింది చక్కగా చైన్ పట్టుకొని ఇట్లా చచ్చిపోయాడు తాత చచ్చిపోయాడు అదృష్టం మంచిగా ఉండి కొత్త చైన్ కొన్నది పుసుకున్న పట్టీలు కొంటానా మన పరిస్థితి ఏంది ఈ ఇంత రోజులు అవుతున్నాయా పెళ్ళికి పెద్ద మనిషి ఉన్నట్టే సాగుకో పెద్ద మనిషి ఉంటాడు వాది బ్రిలియంట్ ఉంటాడు ఆయన ఇట్లా పోయి ఇట్లా కూర్చుంటే అంత పెద్ద మనిషి దన్నదాన్ని ఎంట్రీ ఇస్తాడు ఏయ్ ఏడవకురమ్మ ఏడవకరు ఎంతసేపు ఏడుస్తావా బాడీ చెట్టు ఏ పంతులు దాక్కుసా ఏడవకే ముసల్లానా ఏడవక ముసలి చెమ్ముకుని చెమ్మని అయ్యో ఏంది ముసలి నన్ను కొడుతున్నాడు నా అమ్మ కూడా వస్తే నేనేతో పోవడకు ఇది సావాల్సిండే ఫస్ట్ ఇదే చంపినట్టు మంచిది కాదు ఇది అసలు సావులక డిఫరెంట్ వైబ్ ఉంటుంది అన్న ఎవడు ఏం చేస్తుండో ఎవరికి ఏం సంబంధం ఉండదు ఇక్కడ ఇంత పంచాయతీ అయితేనే ఉంటుంది ఓ పోరాడు అది తాత చచ్చిపోయాడు ఇలా లొల్లి తట్టుకునేటట్లేదు పాటలన్నా పెట్టరా అంటే తాత వస్తాడే అదే రా కొట్టి అరే ఏం పెడుతున్నావురా ఆయన పాటలు పనిచేసి అరే తాత నువ్వన్న పాట పాడండి పోయినోడు ఇక రాడు ఎవరి పెళ్ళానుకోవాడు రే తాత రే ఎవరి పెళ్ళానికి నువ్వు తోడుంటకు నువ్వు కొద్దిగా ఆగు ఇది ఇంత నడుస్తూనే ఉంది ఒక ముసలాం వచ్చిందన్న తనదన్న ముసలాం వచ్చామ వేరే లెవెల్ ఏడుస్తుంది ఓ అయ్యా నువ్వు జల్దిని చచ్చిపోయావు అయ్యా అని మా నాయనమ్మ గుమ్మైపోతుంది ఈమె ఇంతగానో ఏడుస్తుందని రీసెంట్గా వచ్చినావు అమ్మ ఊరికి నీకెట్లా తెలుసు మా తాత అంటే మొన్న పింఛనిచ్చేటప్పుడు కలిసిండా ఏలుముద్ర వేస్తాడు వాడు బజ్జోడు కాదాడు ఎంత లెవెల్ ఉంటాయి ఇంకా గమ్మతే ఉంటుంది తెలుసా సచ్చినోడు ఎంత అవలగడన కానీ అన్న అయ్యాల పోగొడతారు తాత మంచోడు ఉండేనే అది గురి అవుతుంది ఇట్లా దగ్గర వేసాడు జల్ది వచ్చాడు లేకపోతే ఇంకో 5 రోజులు బతుకు ఈ సావుల కాడ మ్యాక్సిమం ఫుడ్ గిడ్ ఏమి ఉండదని తెలుసు అందరికీ తెలుసు ఇక్కడ ముసలి ఆనే స్టార్ట్ చేస్తారు ఏడ్చుకుంటే ఓన్ మీద ఒకరి మీద పడతారు బిడ్డ మసాలాతో చదివి బిడ్డ అది ఏడుస్తూనే ఉంటారు బాయ్స్కి అన్ని టెన్షన్లు ఏమి ఉన్నాయన్న వాళ్ళు కొంచెం దూరం నిలబడతారు అన్నోళ్ళు నిలబడాడు అది సైడ్కి నిలబడతారు నిలబడి డైరెక్ట్ స్టార్ట్ ఆటి చూర్ర గమ్మత ఏడుస్తుంది నవ్వుతూనే ఉంటారు వీళ్ళకి అవసరం లేదు ఓడని ఇట్లా చూసినా ఇంకో సురేష్ అంకుల్ చచ్చిపోయారా ఆడు సురేష్ కాదరా రమేష్ ఏ ఉండదు మస్తు బాధపడుతుంటారు బాయ్స్ ఇంకా గమ్మతుంటారు మేనేజ్ వాళ్ళు బాయ్స్ తలకాయ మొత్తం పట్టేసింది ఏం చేయాలో అర్థమైతలేదు ఆ పింక్ డ్రెస్ పిల్ల నెంబర్ ఉంటే వచ్చి కదా ఏడికి వచ్చినాము ఏం మాట్లాడుతున్నావు చెట్టుకు చీర కడతాడు చూసినావా ఉత్త చీర వేసి పెట్టాడు వీడు ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు ఇంకా డేంజర్ ఉంటారు మేము వీడు బాధపడుతుందని చెప్పి మేమే బాధలో వైన్ సైడ్ పోయినాం ఆడ ఒకడు మస్తు ఫీల్ అవుతుండు వీళ్ళ దోసుగాడే అంట మా చుట్టాలు దోసుగాడే అంట వాడు అసలు దగ్గరకు వస్తలేడు ఏమైంది రా బాబు ఏమైంది అంటే నేను అమెరికా నుంచి వచ్చిన నేను ఇంట్లో ఫంక్షన్ అవుతుంటే నన్ను పిలిచలేదు అరే వేస్ట్ అది ఫంక్షన్ కాదు అది అనిపోయాడు చచ్చిపోతే పిలిచాడా సర్పంచ్ గాడు ఎంట్రీ దన్న సర్పంచ్ గాడు వచ్చిందన్న సాగుగాడికి సర్పంచ్ సార్ పోయిండు తాత పోయిండు అనుకుంటానేమో నా పద్మాంటిని డైలీ చూసినప్పుడే డౌట్ వచ్చింది దాన్ని వేసుకపోతాడని అరే అది కాదురా అబ్బాయి తాత చచ్చిపోయాడు అయ్యో కట్టేట చచ్చిపోయాడు తాత పాంగరిసింది ఏడా చెంపకు అయ్యా చెంపకు అదృష్టమే కన్ను పోతుండే తాతే పీకిందంటే కన్నుండి ఇప్పుడు ఏముంది చెప్పు లేడీస్తో ఇంకో గమ్మత్ ఉంటుంది ఫోన్ చేసి అమ్మ మీ తాత చచ్చిపోయాడు అమ్మ నువ్వు తొందరగా ఇంటికి రావాలి హాస్టల్లో ఉన్నావు కదా అండి అయ్యో నా దగ్గర కొత్త బట్టలు ఏమీ లేవు పెద్ద మంచి ఫంక్షన్ వస్తుందా లేకపోతే తాత చచ్చిపోయాడు అని వస్తుందా ఏం సంబంధం లేదు వాళ్ళకి సచ్చినోడు చచ్చమే అన్న వచ్చిన వాళ్ళకి గెట్ టుగెదర్ ఉన్నట్టే ఉంటుంది ఆడ అది వేరే ఉంటుంది వైబ్ బావ మరదలు సైడ్కి ఒక చిన్న ఐస్ క్రీమ్ బండి ఉంటుంది ఆడికి పోతారు 2 ఐస్ క్రీమ్లు తీసుకోండి తిను నువ్వు తిను ఓడో ఒకటి తినరే ఆడ సాగు తీయాలి మన కొంచెం 90 బ్యాచ్ వాళ్ళది వేరే ఉంటుంది వాళ్ళ డిస్కషన్ టెన్షన్ వేరే ఉంటుంది ఫుల్ తాగేసి మంచిగా ఆడుకొస్తారు ఆడు మస్తు బాధపడుతుంటాడు ఏమైందిరా అంటే చల్ తాత పెళ్ళికి డీజే పెట్టలేదు డబ్బులు పెట్టించారు అది సావురా పెళ్ళి కాదు ఇంకా గమ్మతే ఉంటుంది సావు కాడ గమ్మత్ పోడుతుంటారు ముసలోళ్ళే తాత మంచిగా ఉండే కాదంటే మంచోడే ఉండే గల్లీకి అకౌంట్ ఉండే మస్తు మంచోడు ఉండే
అయ్యా మరి నీకు ఏం తెలియదండి తాత ఇచ్చిండు 5-6 అకౌంట్లు నాకు వీళ్ళతో ఇంత తలకాయ నొప్పి పోరలతో ఇంకో తలకాయ నొప్పి ఉంటుంది చిన్న పోరలు అస్సలు ఏడుస్తలేడాడు మన్మడు ఒక్కడే ఉండే ఇంట్లో వాడు ఇంతే ఉండు వాడు ఏడుస్తలేడు అవసరమే లేదు దానికి ఏమైందిరా భయ్ మీ తాత చచ్చిపోయాడు ఏం సపోర్ట్ చేస్తలేవేంద్రా అని నెక్స్ట్ మంత్ సైకిల్ ఇప్పిస్తానండి ముసలోడు చచ్చిపోయాడు ఇప్పుడు ఎవడిప్పిస్తాడు ఇప్పుడు ఆ దుకాణంలో కాదబెట్టిన 200 కడతన్నాడు ఆడు చచ్చిపోయాడు సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ శివాజీ ఐ విల్ మీట్ యూ అగైన్ బాయ్